నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ఇందుకు ముఖ్య అంశాలు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జన సైనికులు. పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి. వార్తల వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ 292 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్తో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ వెంకటేష్ శివ, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తి చేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలన్నారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్స్ జాబితా సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పాలని, ఆర్డీఓలు, జిల్లా అధికారులు 1-2 అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్బ్యాక్ అందించాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. మొత్తం 292 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 194, పోలీసు శాఖ 10, పంచాయతీరాజ్ 6, ఎండోమెంట్ 2, డిపిఓ 7, విద్యాశాఖ 2, వ్యవసాయ శాఖ 10, హార్టికల్చర్ 3, డిఆర్డీఏ 26, సివిల్ సప్లై 4, ఏపీఎస్పీడీసీఎల్ 3, సర్వశిక్ష అభియాన్ 2, పశుసంవర్ధక శాఖ 2, గృహ నిర్మాణ సంస్థ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, డీసీహెచ్ఎస్ 9, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2, వైద్య శాఖ 2, ఐసిడిఎస్ 2, గిరిజన సంక్షేమ శాఖ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జన సైనికుడు పనిచేస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత పలమనేరు రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు. త్వరలో
త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ చెప్పారు. నియోజకవర్గ నాయకుడు కోల సోమశేఖర్ రాయల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరుణ, పట్టణ పార్టీ అధ్యక్షులు గాజులు నరేష్, చైతన్య రాయల్, గౌతమ్, మణి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు పెద్ద పండుగ వాతావరణం నెలకొనింది. మొట్టమొదటిసారిగా పుంగనూరు నియోజకవర్గం కేంద్ర పార్టీ కార్యాలయం ఈరోజు బ్రహ్మముహూర్తాన ఒక అమ్మవారి ఆశీస్సులతో కలశాలతో ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము గత 2014 నుంచి చాలామంది పార్టీ కోసం కష్టపడుతున్నాము. మాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు, మాకు ఒక కుర్చీ కావాలనేసి మేము చాలా విధాలుగా ప్రయత్నించినాము. మా ఆర్థిక పరిస్థితుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో ఆయన సిద్ధాంతాలను మేము ప్రజల మధ్యకి తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మా శక్తికి మించి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా కోల సోమశేఖర్ గారికి పుంగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 మండలాల్లో సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా పార్టీ కానీ ప్రజల సమస్యలు కానీ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసి వారి బాధలు వారి సమస్యలను కూడా మాకు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి వారానికి ఒక్కరోజు పార్టీ ఆదేశాల మేరకు జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఇక్కడికి పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని తీసుకొస్తాము. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి అన్ని మండలాల అధ్యక్షులు, మండల నాయకులు, పంచాయతీ నాయకులు, బూత్ స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పుంగనూరు నియోజకంలో ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఒక నిస్వార్థ జన సైనికుడు పార్టీ కార్యాలయం కోరుకుంటాడు. అలాంటి కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చేసి ఇంతటి ఘన విజయంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ పుంగనూరు కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతటి మహత్ కార్యానికి ముఖ్య కార్యక్రమైనటువంటి మా నియోజకవర్గ ముఖ్య నాయకులు శ్రీ కోల సోమశేఖర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తామని ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు పుంగనూరు నియోజకంలో 10 సంవత్సరాల నుండి 100, 150, 200, 250, 350 వారి శక్తి సామర్థ్యం మేరకు కొంతమంది ఇంటర్నల్గా ఉండి కూడా సభ్యత్వాలు చేశారు. వాళ్ళని కూడా బయటకు తీసుకువచ్చి ఖచ్చితంగా ప్రతి వార్డులోన, ప్రతి పంచాయతీలోన పుంగనూరులో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేస్తాం. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇంతకుముందు మన కోలా సోమశేఖర్ గారు చెప్పినట్లు పుంగనూరు నియోజకంలో ప్రతి వారమా లేకపోతే 10 రోజులకు ఒక్కసారా ఏ విధంగా చేయాలనేది జనవాణి కార్యక్రమం కూడా త్వరలో మేము పుంగనూరులో ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, పుంగనూరులో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకొని మా ఉద్దేశం ఒకటే, పుంగనూరులో జనసేన పార్టీని బలోపేతం చేయాలి. మా పవన్ కళ్యాణ్ గారిని ఆశయానికి అనుగుణంగా మేము పనిచేసి
ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా పుంగనూరుని మేము అభివృద్ధి చేసుకోవాలి. పుంగనూరుని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా మేము అభివృద్ధి చెందుకొని ఈ పరిశ్రమను తిరిగినటువంటి ఈ మా పుంగనూరుని మన ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకునే విధంగా చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాము. అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ పేరు చెప్పుకుని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిని పూర్తిగా సహా మేము మా దగ్గరకు వచ్చిన రోజు మేమందరం కూడా నాయకులందరం కూడా ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాం. జనసేన పార్టీకి చాలా మంది పనిచేశారు, వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా ఇంటర్వ్యూ ఉన్నారు. ఆ ప్రతి జనసేన పార్టీ ఎవరైతే జెండా మోసారో ఆ జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుంచుకునే విధంగా మేము ముందు పనిచేస్తాము. ఖచ్చితంగా జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా, మా కోల సోమశేఖర్ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా మేము అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మాటిస్తూ జై హింద్, జై జనసేన. ప్రతి ఒక్కరూ ఈ జనసేన కార్యాలయాన్ని అందరూ కలిసికట్టుగా మేము నిర్మించుకున్నాం. ఇక్కడ వచ్చిందే మా జనసేనలో ఎటువంటి గ్రూపులు లేవు, అందరం ఒకటే అని చెప్పి నిదర్శనం ఈరోజు అందరికీ తెలిసి వచ్చింది. కొంతమంది సీనియర్ కార్యకర్తలు రావాల్సి ఉండింది, వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది సీనియర్ కార్యకర్తలు రాలేకపోయినారు. సో వాళ్ళు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో వాళ్ళ ప్రజెన్స్ రాబోయే కాలంలో ఈ పార్టీలో కూర్చొని జనవాణి కార్యక్రమంలో వాళ్ళ సేవలు అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి మండలంలోనూ కొంతమంది నాయకులు కష్టపడ్డారు. 6 మండలాల నుంచి కానీ 116 పంచాయతీల నుంచి కానీ జనసేన కార్యకర్తలు 14 సంవత్సరాల నుంచి జెండా మోసినారు. వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మా పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని రమణ చెప్పిన విధంగా అంతర్గతంగా చాలామంది 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు సభ్యత్వాలు చేపించారు. అలాంటి వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేసి జనసేన కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రతి వారం మేము జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ముందర లాస్ట్ వారం మేమందరం కలిసి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఒక కార్యాలయం ఇప్పుడు మాకు దేవుడి దయ వల్ల మాకు వచ్చింది. మీ త్వరలోనే జనవాణి కార్యక్రమం ఏ దినము ఏ డేటు మేము పెడతామనేది మేము ప్రకటిస్తాము. అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో కూడా 6 మండలాల నుంచి 116 పంచాయతీల నుంచి ప్రతి వారము ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పంచాయతీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు కూర్చొని నిర్వహించేది కాదు. ఈ వారం ఒక మండలం, రేపు వారం ఒక మండలం, ఆ విధంగా అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ జనసేన పంచాయతీ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు వచ్చి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జనవాణి కార్యక్రమంలో ఎవరికైనా జనాలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఎవరికైనా పింఛన్ రాలేదు, రెవెన్యూలో ఇబ్బంది ఉంది, పోలీస్ అధికారుల నుంచి ప్రాబ్లం ఉంది, పక్క పార్టీ నుంచి ప్రాబ్లం ఉంది, వీధిలో ప్రాబ్లం ఉంది, ఏదైనా సమస్య ఉంది, ప్రతి ఒక్కటి వాళ్ళు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఆయా మండల పంచాయతీల్లో ఆయా మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయని పరిధిలో మేము నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీని ఏర్పరచుకుంటున్నాము. ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఏ మండలంలోనైనా, ఏ పంచాయతీలోనైనా, ఏ ఊర్లోనైనా సమస్య వస్తే వాళ్ళ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతే ఆ కమిటీ వెళ్ళి వాళ్ళకి అండదండలుగా ఉండి దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మా చేత అయినంత వరకు మేము చేస్తాము. మా పరిధి దాటితే మేము మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మా పార్టీ కార్యాలయాలు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులుగా హర్బీసర్ సార్ కావచ్చు, వాళ్ళ దృష్టి తీసుకువెళ్ళి దాన్ని 100% మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకలను పుంగనూరులో రెడ్డి జన సంక్షేమ సేవా సంఘం వారు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ సమీపాన గల యుఎన్ఆర్ కోడెలలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర సమర యోధుడుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన పోరాటం స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన ధైర్య సాహసాలను నేటి తరానికి తెలియజేయడానికి పుంగనూరులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1806 సంవత్సరంలో జన్మించి నీలమ్మ నల్లారెడ్డి గారికి దంపతులకి జన్మించాడు. అంటే 219 సంవత్సరాల క్రితమే, అంటే సిపాయి తిరుగుబాటు కంటే ముందుగానే ఇతను స్వంత ఉద్యమాన్ని సాధించాడు. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు పన్నులు వసూలు చేయడము, రైతుల నుంచి దౌర్జంగా ధాన్యాన్ని కూడా దొంగలించడము,
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇతను మనకు ఒక 40వ సంవత్సరంలోనే 1846లోని ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అంటే రాయలసీమ జిల్లాను వేదిక తీసుకొని ఉమ్మడి రాయలసీమ జిల్లాను వేదిక తీసుకొని ఒక 5,000 మంది రైతులు సమకూర్చుకొని వాళ్ళపై చెప్పాలి మీద తిరుగుబాటు చేశాడు. అంటే 1846లో స్టార్ట్ చేస్తే ఇతను ఒక ఉద్యమాన్ని తీవ్రతగా చేస్తే ఈ బ్రిటిష్ వారు కుట్ర పన్ని వాళ్ళతో వంట మనిషిని ఒక ఆశ్రయంగా తీసుకొని 1847 సంవత్సరంలో ఇతను హతమార్చారు. అంటే వెన్నుపోటు పొడిచి చంపారు. లేకుండా ఇతను కానీ అంటే 41 సంవత్సరం చనిపోయాడు. అంటే 1840లో చనిపోయాడు. అంటే 41 సంవత్సరాలు మాత్రమే బతికున్నాడు. ఆ ఉద్యమాన్ని తీవ్రత చేస్తూ వేలాది మందిని సమకూరుస్తూ రాయలసీమ పౌరసాన్ని అందరూ చాటారు. కులాలకు మతాలకు అతీతంగా అతను వెంట నడిచారు. అతను నాయకత్వం వహించి చేస్తే ఇతను తిరుగుబాటు చేసి మళ్ళీ అంతమొస్తాడనే ఉద్దేశంతో ఒక వంట మనిషిని ఆశ్రయం తీసుకొని ఇంట్లో అంతమందించి అంటే నల్లమల్ల అడవుల్లో ఇతని ఆశ్రమాన్ని పొందుతూ ఉంటే అక్కడ రహస్య స్థావరాలన్నీ కనుక్కొని ఒక పండి మనిషి ద్వారా ఇతను హతమార్చడం జరిగింది. అంటే ఇతను కానీ బతికుంటే అంటే 41 సంవత్సరం మాత్రం బతికున్నాడు. ఇతను కానీ 1847 కాకుండా 1847 నుంచి ఒక 4 సంవత్సరాలు కానీ బతికుంటే అంటే 100 సంవత్సరాల ముందేమే మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకునే వాళ్ళము. మన దేశం ఎంతో అభివృద్ధి చెందేది. అంటే అలా కాకుండా అతను తొందరగా చనిపోవడం కూడా మన భారతదేశానికి ఒక బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి ప్రతి ఒక్కరు నాది, నా ఊరు, నా దేశం అని ముందుకు వెళ్ళాలని సార్ అందరికీ గుర్తు చేస్తూ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణం మేలుపట్ల సమీపంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వద్ద మురుగునీటి సమస్య పరిష్కారమైంది. పాఠశాల చుట్టూ నీరు నిలువ ఉండటంతో దుర్వాసనతో పాటు దోమలు తీవ్రమై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ మధుసూదన్ రెడ్డికి బంజారా నాయకులు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్పకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కార్మికులు మురుగునీరును తొలగించి శుభ్రం చేశారు. పొంగనూరు పట్టణం నాగపాలెంలో సోమవారం ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. 20 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ మార్గంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సమస్య తలెత్తడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆటోలు రాకుండా 1 వే ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. ఈ మధ్యకాలంలో ఉత్సవాలు, ర్యాలీలు జరిగాయి. ఈ క్రమంలోనే నాగపాలెం మొదట్లోనూ చివరిలోనూ ఉన్న బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సరిగా బ్యారికేడ్లు లేకపోవడంతో మళ్లీ ఆటోలు ఈ మార్గంలో వస్తూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పోలీసు వారు స్పందించి తిరిగి బ్యారికేడ్లను సరిగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పొంగనూరు పట్టణం కొత్త ఇళ్లలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన మందిరంలో సత్య సాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.
వీకోట మండలం పెద్ద బర్నేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి అమరం పూజ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. శరణమయ్యప్ప అంటూ భక్తులు భజనలు చేశారు. Thank you.
లోకమాతంగమనం కారుణ్యమృతాపూరితం సర్వవిఘ్నాహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మతీర్థప్రదాతరం శాస్త్రం ప్రణమామ్యహం. పాండేశవంశజనకం కేరళే కేళి విగ్రహం అతత్రాణపరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. పంచరత్నత్వమేతేశ్వ నిత్య శుద్ధ పటేంద్రంత ప్రసన్న భగవాన్. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌడేపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. డిగోపల్లి పంచాయతీ మిట్టపల్లకు చెందిన 23 సంవత్సరాల గౌతమి సోమల మండలం కందూరుకు చెందిన యువకుడు 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి గౌతమిని యువకుడు దూరంగా పెట్టాడు. అతను మోసం చేశాడని భావించిన యువతి ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జన సైనికులు. పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.